అందరికీ నమస్కారం. నా పేరు శిరీష్ కుమార్. నేను ఫెడరేషన్ ఆఫ్ ఆల్ బ్రాహ్మిన్స్ సంఘం తరపున ఈరోజు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి కానీ, లేదు అంటే ఏదైనా ఎలక్షన్స్ ముందు కానీ, లేకుంటే పబ్లిక్ రిలేటెడ్ ఏమైనా ఏర్పరిచినప్పుడు ఏంటంటే మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే, బ్రాహ్మణుల పైన భౌతికంగా కానీ, మానసికంగా కానీ, లేదంటే వృత్తిపరంగా కానీ అనేక విధములైన అటాక్స్ జరగడం జరుగుతున్నది. ఇది మీరందరూ కూడా చూసి ఉంటారు. నిన్న మొన్నటి కూడా పరిస్థితి ఇదే. దీనికి కారణం ఏంటని విశ్లేషిస్తే మీరు ఒకటి చూడొచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా బ్రాహ్మణులు జనరల్గా ఏంటంటే కొంచెం శాంతపరులు, అంటే ప్రతిదాన్ని భూతద్దంలో చూసో, లేదంటే గొడవ చేయాలన్న ఉద్దేశంగానో, లేదంటే ఇంకేమైనా విషయంగా దాన్ని పెద్దగా గొడవ చేయకుండా కానీ, లేక వీలైనంత సర్దుబాటు చేసుకుపోయి శాంతం వహించే వ్యక్తులుగా బ్రాహ్మణులకు పేరు పొందారు. కాబట్టి సమాజంలో ఎవరికి ఏం చేయాలన్నా కూడా వాళ్ళు ఫస్ట్ అటాక్ చేసేది బ్రాహ్మణ్స్. అంటే దాని వృత్తిపరంగా కావచ్చు, లేకుంటే ఇంకేమైనా పరంగా కావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ ఈస్. అయితే ఇది సొసైటీకి మంచిది కాదు. అంటే దాన్ని ఏమంటారంటే, ఒక శాంతియుతంగా జీవించే ఒక పర్టికులర్ సమాజాన్ని మనం ఎప్పుడైతే దూషించి, మానసికంగా దూషించి, భౌతికంగా దాడి చేసి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, సమాజంలో ఒక అసహజమైన అశాంతి నెలకొనే అవకాశాలు ఉంటాయన్నమాట. అయితే ఎలక్షన్ల కోసం ఈ స్టంట్లన్నీ చేయాల్సిన అవసరం లేదు. మీ ఎజెండా ఏందో మీరు వచ్చేస్తే సరిపోతుంది. ఇవన్నీ చేయకుండా అయితే ఏంటంటే, దీనికి ఇలా జరగడానికి కూడా కారణాలు ఇంకా ఏమనుకుంటున్నాం మేము అని అంటే, ఈరోజు చూస్తే మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో, పర్టికులర్గా తెలుగు రాష్ట్రాలలో అసలు బ్రాహ్మణుల యొక్క రిప్రజెంటేషన్ ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, లేదు అంటే సొసైటీలో లేదని చెప్పొచ్చు. ఎందుకోసం అంటే ఏ పార్టీ కూడా బ్రాహ్మణులకు సీట్ ఇచ్చిన దాఖలాలు లేవు. గత కొన్ని మీరు చూస్తే ఒక 20 సంవత్సరాలను చూస్తే 1952లో 27 మంది, దాదాపు 25 నుంచి 27 మంది బ్రాహ్మణ రిప్రజెంటేషన్ ఉండేది. అది ఈరోజు ఆల్మోస్ట్ జీరోకు పడిపోయిందని చెప్పొచ్చు ఆంధ్ర తెలంగాణలో. తెలంగాణలో మాత్రం ఒక సీట్ ఉంది, శ్రీధర్ బాబు గారు. సో ఈ రిప్రజెంటేషన్ లేకపోవడం వల్ల బ్రాహ్మణ్స్కి జరుగుతున్న అన్యాయం ఏంటంటే, రాజకీయంగా బ్రాహ్మణులను ఆదుకునే వ్యక్తులు కరువయ్యారు ఒకటి. ఆర్థికంగా పోనీ ఇప్పుడు రీసెంట్గా బ్రాహ్మణ సంక్షేమ పరిస్థితి వచ్చి ఇంత బ్రాహ్మణులకు ముద్రా లోన్స్ ద్వారా ఇంత ఇచ్చి ఆదుకుంటారు అనుకునే సందర్భంలో ఇప్పుడు ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా లేకుండా పోయి, బ్రాహ్మణులు వ్యాపార పరంగా కూడా ఎదిగే అవకాశాలు లేకుండా పోయినాయి. అందరూ అనుకుంటారు ఏంటంటే, మిగతా క్యాస్ట్లలో చాలామంది బీదలున్నారు, బ్రాహ్మణులకి ఏంది సొసైటీలో చాలా గౌరవం ఉంది, సోషల్ స్టేటస్ ఉంది, వీళ్ళు చాలా ఆర్థికంగా చాలా బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అది సత్య దూరం. అది బ్రాహ్మణులలో 80% బిలో పావర్టీ లైన్లో ఉన్నది చాలామంది అర్థం చేసుకోవాలి. దానికి తోడు గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే, ఇట్లాంటి బ్రాహ్మణుల మీద జరిగే మానసిక, భౌతిక దాడులను అరికట్టాలంటే బ్రాహ్మణులకు ఇమీడియట్గా అట్రాసిటీ చట్టం బ్రాహ్మణులు కూడా వర్తింపజేసేటట్టుగా చేసి, బ్రాహ్మణుల యొక్క వృత్తిని, పౌరహిత్యాన్ని కానీ, అర్చకత్వాన్ని కానీ దీని ఒక కుల వృత్తిగా భావించి అట్రాసిటీ చట్టాన్ని బ్రాహ్మణులు కూడా ఇంక్లూడ్ చేయగలిగితే, చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, వీళ్ళకి ఒక చట్టరక్షణ వస్తుంది. దీంతో ఎవరు పడితే వాళ్ళు ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడి మా సొసైటీలో ఒక అశాంతికి గురి చేసి, ఒక సొసైటీని ఒక అశాంతిపరంగా చేసే ప్రయత్నం అనేది చెల్లుబాటు కాదని నేను అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి మరొకసారి అందరికీ కూడా విజ్ఞప్తి, బ్రాహ్మణులందరూ జరుగుతున్న పరిణామాలను బట్టి ఎలాంటి తీవ్రమైన మాటల యుద్ధం కానీ ఏది కూడా చేయకూడదు. మనము శాంతియుతంగా వెళ్ళి గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ అనేది ప్రజెంట్ చేసుకుందాము. అది కూడా ఏంటి అంటే, యాక్షన్స్ కోసం కాదు, మనల్ని మనం రక్షించుకోవడానికి పౌరోహిత్యాన్ని కులవృత్తిగా గౌరవించి అట్రాసిటీ యాక్షన్ చట్టాన్ని కూడా బ్రాహ్మణులకు వర్తింపజేసి, బ్రాహ్మణ కార్పొరేషన్ ప్లేస్లో ధార్మిక పరిషత్ కానీ, లేదంటే బ్రాహ్మణ పరిషత్ కానీ చేసి, ముద్రా లోన్లు ఇంతకుముందు ఏవైతే గవర్నమెంట్ ఇచ్చేదో ఆ లోన్లు రీఓపెన్ చేసి, ఇప్పుడు బ్రాహ్మణ పరిషత్లో ఇంతకుముందు ఫండ్ ఉండేది, ఇప్పుడు ఆ ఫండ్ కూడా లేదు. అట్లీస్ట్ ఆ ఫండ్ వల్ల కొంతమంది బ్రాహ్మణులకు ఎంతో ఉపయోగం. 5 లక్షలు 10 లక్షలు లోన్లు ఇచ్చేవారు. చాలామంది బ్రాహ్మణ్స్ కూడా ఉద్యోగాలు చేసుకొని, లేకుంటే ఏదైనా వ్యాపారం చేసుకొని, అని ఇంకేమైనా ఇతరత్ర పనులు చేసుకొని ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ బ్రాహ్మణ కార్పొరేషన్లో ఫండ్ డిపాజిట్ చేసి గవర్నమెంట్ ఇమీడియట్గా ఇవన్నీ రివైజ్ చేయడం వల్ల ఏంటంటే, బ్రాహ్మణులకు ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతారు. దానివల్ల ఆర్థికంగా బ్రాహ్మణులు నిలదొక్కుకోగలుగుతారు. సో రాజకీయంగా ఈసారి ఇంకొక లాస్ట్ పాయింట్ ఏం చెప్పదలుచుకున్నామంటే, ఈసారి వచ్చే జనరల్ మన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో అట్లీస్ట్ ఒక 10 to 15 మెంబర్స్కి, బ్రాహ్మణ్స్కి మీరు కార్పొరేటర్ ఏ పార్టీ సీట్లు ఇస్తాయని చెప్పేసి అనుకుంటున్నాం. మేము అన్ని పార్టీలలో కూడా మా రిప్రజెంటేషన్ ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ మమ్మల్ని కన్సిడర్ చేయాలి. మాకు ఎన్ని సీట్లు ఇస్తారో వాళ్ళు చెప్పాలి. లేదంటే మేము కూడా వచ్చేసి మీకు రిప్రజెంటేషన్ ఇమ్మంటే ఇస్తాము. మమ్మల్ని కూడా రాజకీయ పరంగా మీరు గుర్తించండి. మేము చేయదలుచుకునే సేవలు మేము గ్యారంటీగా చేస్తామని చెప్పేసి మరొకసారి మనవి చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇంకొక విషయం ఏంటంటే,
ఈ మధ్యన ఇంకొక సందిగ్ధమైన పరిస్థితి బ్రాహ్మణులలో కూడా ఏర్పడడం జరిగింది. అందరికీ ఇంట్రెస్ట్ చాలానే ఉంది. ఏంటంటే ఇప్పుడు బ్రాహ్మణుల జనాభా ఆల్మోస్ట్ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కలిపి 25 నుంచి 40 లక్షల మంది ఉన్నది. చాలామంది యువకులు కానీ, ఉత్సాహవంతులు కానీ, కార్పొరేటర్గా కానీ, ఎమ్మెల్యేగా నిల్చోవాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఏ పార్టీ మనం గౌరవిస్తుందన్న ఒక రకమైన అలజడి వల్ల కావచ్చు, ఒక ఇన్కన్సిస్టెన్సీ వల్ల కావచ్చు, ఎవరు కూడా కొంచెం ముందుకు వచ్చే ధైర్యం చేయలేకపోతున్నారు. అంటే డైరెక్ట్గా వచ్చేసి, బట్ ఇండైరెక్ట్గా ఏంటంటే చాలామందికి ఉత్సాహం ఉన్నది కాబట్టి ఎవరన్నా అభ్యర్థులు కనుక ఇంట్రెస్ట్ ఉండి కార్పొరేట్ లెవెల్లో కార్పొరేటర్గా నిల్చోవాలనుకున్న అభ్యర్థులు మా ఫెడరేషన్ ఆఫ్ ఆల్ బ్రాహ్మిన్స్ సొసైటీని మీరు కాంటాక్ట్ చేయవచ్చు. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేది మనము 19వ తారీఖు జరిగే కానీ మీటింగ్లో కానీ, మే 17 కానీ, లేదా జూన్లో జరిగే మీటింగ్లలో డెఫినెట్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. మీకు ఆర్థికంగా కానీ, సొసైటీ పరంగా కానీ, పబ్లిసిటీ పరంగా కానీ ఎలా సేవ్ చేస్తాం, ఏం చేయగలుగుతాం, మిమ్మల్ని ఎలా మేము కార్పొరేటర్లుగా చేయగలుగుతాం అని చెప్పేసి మీకు అన్ని విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. దీన్ని కూడా మీరు గమనించగలరు. ఇక ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఫెడరేషన్ ఆఫ్ ఆల్ బ్రాహ్మిన్ సొసైటీలో ఒకసారి వచ్చి మీరు మాతో కూర్చొని చర్చించి చర్చలు సవరణ చేయగలరు.